ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 21 బుధవారం. ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినా చూద్దాం. ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ వచ్చి నిఫ్టీ 17,766 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో 17,663 దగ్గర లో వచ్చింది. హై వచ్చి 17,838 దగ్గర హై వచ్చింది. క్లోజింగ్లో 17,718 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 97 పాయింట్లు డౌన్ అయినాయి, తగ్గింది. 0.55% మైనస్ అయినాయి. అలాగే అడ్వాన్సెస్ తీసుకుంటే 13 వచ్చాయి, డిక్లైన్స్ తీసుకుంటే 36 వచ్చాయి. ఇవాళ మార్కెట్స్ అన్నీ కూడా యుఎస్ మార్కెట్స్ రాత్రికి మైనస్లో క్లోజ్ అయినాయి. అలాగే మిక్స్డ్గా వచ్చాయి యూరోప్ మార్కెట్స్ కానీ ఏషియా మార్కెట్స్ కానీ డౌన్ అయినాయి. దీనికి అందరికీ మెయిన్ రీజన్ వచ్చి ఈ ఎఫ్ఎంసీజీ మీటింగ్ వచ్చి రేపు కన్క్లూడ్ అవుతుంది. ఇవాళ సాయంత్రం కల్లా యుఎస్ ఫెడ్ మీటింగ్ రెపో రేట్స్ అన్నీ తెలుస్తాయి. దాని ఇంపాక్ట్ అనేది మొత్తం గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతుంది, వరల్డ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళు 0.75% బీపీఎస్ పెంచే అవకాశం ఉంది. అది మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎనీథింగ్ అబోవ్ దట్ మార్కెట్స్ అనేవి ఇంకా సివియర్గా వాలటిలిటీ ఉంటుంది, ఛాన్సెస్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఇవాళ అన్ని మార్కెట్స్ మైనస్లో క్లోజ్ అయ్యడం జరిగింది. దాదాపు నిఫ్టీ వచ్చి 18,100 నుంచి ఇవాళ 17,700కి వచ్చింది. 400 పాయింట్లు డౌన్ అయింది. అలాగే మనం ఫ్రైడే క్లోజింగ్ లో తీసుకుంటే 17,480 నుంచి మళ్ళీ 17,890 దాకా అలా వచ్చింది. ఈ 3 రోజుల్లో ర్యాలీ వచ్చింది, మళ్ళీ కన్సల్టేట్ అయ్యింది. సో ఈ రేంజ్లోనే ప్రజెంట్ ఉంది. అయితే రేపు మూమెంట్ బట్టి చాలా ఎక్కువ వాలటిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో వస్తే 17,700 నుంచి 17,400 కానీ 300 కానీ వచ్చే అవకాశం ఉంది కింద సైడు. లేదు పైన తీసుకుంటే 17,900 నుంచి 18,100 వరకు వచ్చే అవకాశం ఉంది. 400 మినిమం అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంటుంది. అలాగే ఇండియన్ మార్కెట్స్ పాయింట్లో తీసుకుంటే 17,200 కానీ 300 కానీ అలా వచ్చినప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా నిఫ్టీ స్టాక్ మార్కెట్స్ వచ్చి పాజిటివ్గానే ఉన్నాయి, కానీ రేపు ఈవెంట్ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవాళ బయింగ్ ఛాన్సెస్ ఆప్షన్స్ బయింగే బెటర్ అనిపించి ఆప్షన్స్ 17,600 పుట్ ఆప్షన్ బై చేయడం జరిగింది రికమెండేషను. సో రేపు కనుక మార్కెట్స్ డౌన్ అయితే 17,200 300 వచ్చినప్పుడు మళ్ళీ కాల్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. రేపు ఎక్స్పైరీ కాబట్టి సేమ్ డే రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫ్యూచర్స్ కూడా 17,000 బిలో స్టాప్ లాస్ పెట్టి మనం బయింగ్ చేసుకోవచ్చు. 300 200 వచ్చిన 17,200 అలా వచ్చినా కానీ మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉంది. అలాగే స్టాక్స్ అన్నీ కూడా అక్కడ బాగా కన్సల్టేట్ అయి తగ్గుతాయి కాబట్టి అక్కడ బై చేసుకోవచ్చు. మళ్ళీ రికవరీ అనేది ఈ మంత్లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ తీసుకుంటే ఇది ఓపెన్ వచ్చి 41,282 దగ్గర ఓపెనింగ్ అయింది. అలాగే లో 40,889 లో ఉంది. హై వచ్చి 41,501 హై వచ్చింది. అలాగే 41,200 దగ్గర క్లోజ్ అయింది, మైనస్ 264 పాయింట్లు తగ్గాయి. ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రతిసారి కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. ఇది మార్నింగ్ ఓపెనింగ్ 41,282 దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. హై 41,437 నుంచి మళ్ళీ 12:12 కల్లా 40,916 ఈ లో దగ్గర టచ్ అయింది 12:30కి. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి 41,300 దాకా పైకి వెళ్ళింది. సో చాలా బ్యాంక్ నిఫ్టీ వచ్చి చాలా బౌన్స్ అవుతున్నాయి. సో ఏదైనా డిక్లైన్ ఉన్నప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. రేపు ఈవెంట్కి ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైనా ఒక 1000 పాయింట్లు ప్లస్ ఆర్ మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మైనస్ అయినప్పుడు మళ్ళీ డౌన్ సైడ్లో బయింగ్ చేసుకోవచ్చు. సో చాలా స్ట్రాంగ్గా మళ్ళీ పుల్ బ్యాక్ రివర్సల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది మ్యాక్సిమం ఛాన్స్ వచ్చి 40,000 దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 40,200 40,000 దాకా మ్యాక్సిమం డౌన్ సైడ్ వస్తే అక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే అప్ సైడ్ తీసుకుంటే 42,000 బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా రేపు ఓపెనింగ్ ఈవెంట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోండి ఎంట్రీ పాయింట్ అది.
తర్వాత సెన్సెక్స్ తీసుకుంటే ఓపెనింగ్ వచ్చి 59,500, లో 59,275, హై 59,799, క్లోజ్ 59,719 దగ్గర క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజ్ ఇది 59,456 దగ్గర క్లోజ్ అయింది. మైనస్ 262 పాయింట్లు, 0.44% తగ్గింది. సో ఇది సెన్సెక్స్ కూడా రేపు బాగా ఒడిదొడుకులకి లోనే అవకాశం ఉంది. అది కింద 58,000, 57,000 సపోర్ట్ ఉంది. పైన వచ్చి 60,000 అబోవ్ 61,000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళ సెన్సెక్స్ స్టాక్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా డౌన్ అయినాయి. ఓన్లీ 7 స్టాక్సే పాజిటివ్గా ఉన్నాయి. సో మిగతా అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా రేపు డౌన్ ఒకవేళ అయినప్పుడు మార్కెట్ కనుక రేపు కనుక డౌన్ అయినప్పుడు తగ్గినప్పుడు కనీసం ఒక 400-500 పాయింట్లే ఈధర్ ప్లస్ ఆర్ మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అయినప్పుడు డౌన్ అయితే తగ్గినప్పుడు కనుక మంచి ఆపర్చునిటీ బయింగ్ చేసుకోవడానికి ఇది ఎల్ఎన్టీ కానీ ఆల్ట్రాటెక్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ పుల్ బ్యాక్ అవుతాయి స్ట్రాంగ్గా. సో ఇవి ఈ మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.